చలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో టాపిక్ వచ్చి ఏపీ ఎంసెట్కి సంబంధించి ఫేజ్ 2 ఒక సీట్ అలాట్మెంట్స్లో కొంతమంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో ఆ డౌట్స్కి సంబంధించి క్లారిటీగా చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఫేజ్ 2లో ఎవరికైతే సీట్ అనేది రాకుండా మనకి ఫేజ్ 1 ఒక అలాట్మెంట్ ఆర్డర్ అయితే చూపిస్తుందో సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి నాట్ సీట్ అలాటెడ్ అని ఎవరికి వస్తుంది, అలాగే నెక్స్ట్ ఫేజ్ 3 ఏమైనా ఉంటుందా, ఈ 3 డౌట్స్ గురించి మేజర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతుందా. కాబట్టి వీడియో అయితే ఇన్వైట్ చూడడానికి ట్రై చేయండి. సో లైక్ చేయండి నచ్చితే. మనకి ఫస్ట్ డౌట్ వచ్చేసరికి ఏపీ ఎంసెట్లో సెకండ్ ఫేజ్ ఒక అలాట్మెంట్ ఆర్డర్లో మనకి ఫస్ట్ ఫేజ్ ఒక అలాట్మెంట్ ఆర్డర్ ఎందుకు చూపిస్తుందంటే ఫర్దర్గా మీకు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో ఎలాంటి సీట్ అలాట్ అవ్వలేదు కాబట్టి ఫస్ట్ ఫేజ్ ఒక అలాట్మెంట్ ఆర్డర్ మీకు చూపిస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి కొంతమంది అడుగుతారు, సో బ్రో ఇప్పుడు మేము ఏం చేయాలని చెప్పి. సో ఫర్దర్గా వచ్చేసరికి మీకు ఏం లేదు, సో టెన్షన్ పడకండి. ఫర్దర్గా మీకు ఫస్ట్ ఫేజ్లో ఏదైతే సీట్ వచ్చి ఉంటుందో సో అది అలాగే ఉంటుంది. మీరు ఆ కాలేజ్కి అయితే వెళ్ళొచ్చు. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే మీకు ఫస్ట్ ఫేజ్ ఒక సీట్ అలాట్మెంట్ అలాగే ఉంటుంది. ఓకేనా. సో అదే మీకు ఫైనల్ ఫేజ్ అనమాట, ఫైనల్ అలాట్మెంట్ ఆర్డర్. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఏదైతే సెకండ్ ఫేజ్లో చూపిస్తుందో అదే ఫైనల్ అలాట్మెంట్ ఆర్డర్ అనమాట. సో ఇన్ కేస్ ఏమైనా థర్డ్ ఫేజ్ ఉంటే నేను చెప్తాను. సో వీడియో ఎండింగ్లో క్లారిటీ ఇస్తాను థర్డ్ ఫేజ్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎవరికైతే నాట్ సీట్ అలాటెడ్ అని వస్తుందో ఫర్దర్గా వాళ్ళకి వచ్చేసరికి ఏం చేయాలంటే ఫర్దర్గా మీకు ఎలాంటి సీట్ అనేది అలాట్ అవ్వాలి ఫేజ్ 1లో ఫేజ్ 2లో. అంటే మీకు ఫర్దర్గా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఉంటేనే మీకు సెకండ్ ఫేజ్లో అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. ఓకేనా. ఫస్ట్ ఫేజ్ది. ఓకేనా. కాబట్టి మీకు ఎలాంటి సీట్ అలాట్ అవ్వలేదంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో మీరు రిపోర్టింగ్ చేయలేదని అర్థం. ఓకేనా. ఫస్ట్ ఫేజ్లో మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసి ఉంటే ఫర్దర్గా అక్కడ మీకు సెకండ్ ఫేజ్లో వచ్చి ఉంటుంది సేమ్ అలాట్మెంట్ ఆర్డర్. సో ఇన్ కేస్ మీకు సెకండ్ ఫేజ్లో ఏదైనా కాలేజ్ అలాట్ అవ్వకపోతేనే మీకు ఫస్ట్ ఫేజ్ ఒక అలాట్మెంట్ ఆర్డర్ అలాగే చూపిస్తుంది. సో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. ఓకేనా. సో నెక్స్ట్ డౌట్ వచ్చేసరికి ఫేజ్ 3 ఏమైనా ఉంటుందా బ్రో అంటే ఫర్దర్గా మీకైతే ఫేజ్ 3 అయితే కండక్ట్ చేసే ఛాన్స్ అయితే తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఫర్దర్గా మనకి నెంబర్ ఆఫ్ సీట్స్ మిగిలి ఉంటేనే మనకి ఫేజ్ 3 అనేది కండక్ట్ చేస్తారు. ఇన్ కేస్ మనకి ఏమైనా అప్డేట్ వచ్చినా మీకు షేర్ చేస్తాను గైస్. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి, అలాగే లైక్ చేయండి గైస్ ఈ వీడియోకి. సో మీలాంటి చాలామందికి రికమెండ్ అయ్యి సో వాళ్ళు కూడా డౌట్స్ అయితే క్లియర్ చేసుకుంటారు కాబట్టి. అలాగే లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నా. సో కాబట్టి ఫర్దర్గా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో లైవ్ కండక్ట్ చేసినప్పుడు మీరు వచ్చి నన్ను 1-on-1 లైవ్ అయితే డౌట్స్ అయితే అడగచ్చు. సో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్న 3 మేజర్ డౌట్స్ అయితే. ఫస్ట్ వచ్చేసరికి సో ఫేజ్ 2లో ఎవరికైతే ఫేజ్ 2లో సీట్ రానట్టయితే ఫేజ్ 1 ఒక అలాట్మెంట్ ఆర్డర్ మీకు అలాగే చూపిస్తుంది. సో ఓకేనా. సో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా నేను ఒక డీటెయిల్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సీ యు నెక్స్ట్ టేక్ కేర్, బై.